ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. Hey everyone, I'm Anita and I'm here with you all to tell you all another concept. ఈ రోజు ఈ కాన్సెప్ట్ లో కొన్ని క్వశ్చన్స్ నేర్చుకుందాం. క్వశ్చన్స్ ఎలా అంటే, నువ్వు ఎప్పుడైనా హార్స్ రైడ్ చేసావా? నువ్వు ఎప్పుడైనా అబద్ధం చెప్పావా? నువ్వు ఎప్పుడైనా సముద్రంలో ఈత కొట్టావా? ఇలా ఎదుటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని మనం అడుగుతూ ఉంటాం కదా, ఎప్పుడైనా నువ్వు ఆ పని చేసావా అన్నట్టు. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అడగాలి అని చెప్పి ఈరోజు మనం నేర్చుకుందాం. అలాంటి క్వశ్చన్స్ అన్నిటినీ హ్యావ్ యూ ఎవర్ అని యూస్ చేస్తూ verb V3 ఫామ్ లో పెట్టి అడగాలి. ఓకే, హ్యావ్ యూ ఎవర్ ఫ్లోన్. ఏంటి ఫ్లోన్ అంటే? ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్ అనమాట. ఫ్లై అంటే ఎగరడం. ఓకే, నువ్వు ఎప్పుడైనా ఎగిరావా అని అర్థం? కాదు. ఏరోప్లేన్, హెలికాప్టర్, ఇలా ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తే బేసిక్లీ మనం ఫ్లై అని యూస్ చేస్తూ ఉంటాం. వెన్ విల్ యూ ఫ్లై, వెన్ ఆర్ యూ ఫ్లయింగ్ అని అడుగుతాం అనమాట. అంటే నువ్వు ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు ఫ్లైట్లో. ఓకే, స్పెషలీ ఇట్లా ఫ్లైట్లలో ట్రావెల్ చేసే వాళ్ళని ఈ క్వశ్చన్ అడగొచ్చు. ఆర్ యూ ఫ్లయింగ్, వెన్ ఆర్ యూ ఫ్లయింగ్ అని అడుగుతారు బేసిక్గా క్వశ్చన్స్. సో మన కాన్సెప్ట్ ఈరోజు హ్యావ్ యూ ఎవర్ కదా. సో హ్యావ్ యూ ఎవర్ ఫ్లోన్ అంటే నువ్వు ఎప్పుడైనా ట్రావెల్ చేసావా ఫ్లైట్లో అని అర్థం అనమాట. ఎగిరావా, దుంకావా అని కాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. హ్యావ్ యూ ఎవర్ ఫ్లోన్, ఎప్పుడైనా నువ్వు ఫ్లైట్లో ట్రావెల్ చేసావా. హ్యావ్ యూ ఎవర్ అని యూస్ చేస్తూ ఇక్కడ verb V3 ఫామ్లో పెట్టాలి. సో ఎప్పుడైనా మీరు ఆ పని చేశారా అన్నట్టు. ఎప్పుడు మీరు 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 అని అన్నాం కదా, వాళ్ళు ఎప్పుడైనా హార్స్ రైడ్ చేశారా, వాళ్ళు ఎప్పుడైనా ట్రావెల్ చేశారా, వాళ్ళు ఎప్పుడైనా మౌంటైన్స్ ఎక్కారా, ఇలాంటి వాళ్ళ గురించి అడిగేటప్పుడు వాళ్ళ గురించి మనం పెద్దగా ఎందుకు అడుగుతాం అనుకోండి, బట్ అడగాలంటే మాత్రం హ్యావ్ దే ఎవర్ అని అనాలి. హ్యావ్ దే ఎవర్ హెల్ప్డ్ అస్, వాళ్ళు మనకి ఎప్పుడైనా హెల్ప్ చేశారా. సో నాకు తెలీదు, నేను అడుగుతున్నా అనమాట. హ్యావ్ దే ఎవర్ హెల్ప్డ్ అస్, వాళ్ళు మనకి ఎప్పుడైనా హెల్ప్ చేశారా. హ్యావ్ దే ఎవర్ గాన్ అబ్రాడ్, వాళ్ళు ఎప్పుడైనా అబ్రాడ్కి వెళ్ళారా. ఇలా వాళ్ళ గురించి అడిగేటప్పుడు అంతా హ్యావ్ దే ఎవర్ అని అడుగుతాం. హ్యావ్తో మామూలుగా ఐ, యూ, వీ, దే ఈ ప్రొనౌన్స్ వస్తే మనకు తెలుసు కదా. కానీ అన్ని క్వశ్చన్స్ పాసిబుల్ అవ్వదు. ఒకవేళ నా గురించి నాకు తెలియంది ఏదైనా ఉంటే నేను మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలంటే హ్యావ్ ఐ ఎవర్ అని అడుగుతా. బట్ దట్స్ వెరీ రేర్, ఐమ్ టెల్లింగ్ యూ. చాలా రేర్గా అడుగుతాం. నా గురించి నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతాను చెప్పండి. అసలు నా గురించి నేను తెలుసుకోకుండా ఎందుకు ఉంటాను చెప్పండి. బట్ కొన్ని ఉంటాయి. ఎలా అంటే, నేను ఎప్పుడైనా నిన్ను ఇబ్బంది పెట్టానా, ఇలా మీకు ఏదైనా ట్రబుల్ ఇచ్చానా, ఇలాంటి కొన్ని రేర్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు హ్యావ్ ఐ ఎవర్ అని అడగొచ్చు. హ్యావ్ ఐ ఎవర్ ట్రబుల్డ్ యూ, ఇలా V3 ఫామ్ అగైన్. ఎప్పుడు అడగాలి ఇది? నా గురించి నాకు తెలియనివి, నేను ఎప్పుడైనా అట్లా చేశానా అన్నట్టుగా హ్యావ్ ఐ ఎవర్ అని అడుగుతాం అనమాట. అలాగే మన గురించి నాకు తెలియని క్వశ్చన్స్ ఏవైనా ఉన్నాయంటే అప్పుడు హ్యావ్ వి ఎవర్ అని అడుగుతాం. నాకు అసలు తెలీదు, బట్ మా హ్యావ్ వి ఎవర్ ట్రావెల్డ్ అబ్రాడ్, ఎప్పుడైనా మేము అబ్రాడ్ వెళ్ళామా, నా చిన్నప్పుడు కానీ ఎవరు ఎప్పుడైనా వెళ్ళామా అట్లా. సో ఇలా కొన్ని రేర్ కేసెస్లో మాత్రమే మన గురించి నాకు తెలియనివి నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా హ్యావ్ వి ఎవర్ అని అడుగుతాం. బట్ దట్స్ వెరీ రేర్. హ్యావ్ ఐ ఎవర్ కూడా అంతే. ఎప్పుడైనా నేను ఆ పని చేశానా, నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా, ట్రబుల్ ఇచ్చానా, నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా, నేను ఎప్పుడైనా మర్చిపోయానా నీ బర్త్డే, ఇలా హ్యావ్ ఐ ఎవర్ ఫర్ గాటన్ యువర్ బర్త్డే ఆర్ ఫర్ గాట్ యువర్ బర్త్డే. V3 అన్నారు కదా, V3 అంటే ఫర్ గాటన్ కదా అని అంటూ ఉంటారు. ఫర్ గాట్ కూడా V3నే, ఫర్ గాటన్ కూడా V3నే. మీరు ఏది యూస్ చేసినా కరెక్టే. హ్యావ్ ఐ ఎవర్ ఫర్ గాటన్ యువర్ బర్త్డే, నేను నీ బర్త్డేని ఎప్పుడైనా మిస్ చేశానా, మర్చిపోయానా. హ్యావ్ ఐ ఎవర్ మిస్డ్ ది డెడ్ లైన్, నేను ఎప్పుడైనా డెడ్ లైన్ మిస్ చేశానా అసలు. ఇలాంటి కేసెస్లో మనం హ్యావ్ ఐ ఎవర్ అని అడుగుతాం. ఎక్కువ ఏం క్వశ్చన్స్ అడుగుతాం? ఇది హ్యావ్ యూ ఎవర్. మీరు ఎప్పుడైనా సెలబ్రిటీని కలిసారా, ఎవరినైనా? హ్యావ్ యూ ఎవర్ మెట్ అ సెలబ్రిటీ. V3 అస్సలు మిస్ చేయకూడదు. ఓకే, V3నే ఉండాలి ఖచ్చితంగా. హ్యావ్ యూ ఎవర్ మెట్ అ సెలబ్రిటీ. సో ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్ళావా అంటే హ్యావ్ యూ ఎవర్ గాన్ అబ్రాడ్ అని అంటాం. హ్యావ్ యూ ఎవర్ గాన్ అబ్రాడ్. అబ్రాడ్కి ముందు కూడా నేను మీకు చాలాసార్లు చెప్పాను, టూ పెట్టకూడదు. హ్యావ్ యూ ఎవర్ గాన్ టు అబ్రాడ్ అని మనం అడగకూడదు, ఇలాగే అడగాలి. హ్యావ్ యూ ఎవర్ గాన్ అబ్రాడ్, ఎప్పుడైనా మీరు అబ్రాడ్ వెళ్ళారా.
మీరు ఎప్పుడైనా ఏదైనా స్ట్రేంజ్ ఫుడ్ ట్రై చేశారా? హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ ఎనీ స్ట్రేంజ్ ఫుడ్? హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ ఎనీ స్ట్రేంజ్ ఫుడ్? లేదంటే ఒక ఐటమ్ చెప్పి, ఇప్పుడు ఆక్టోపస్ ఉంది, ఎప్పుడైనా ఆక్టోపస్ ట్రై చేసావా, టేస్ట్ చేసావా? చికెన్ టేస్ట్ చేసావా ఎప్పుడైనా? ఫిష్ టేస్ట్ చేసావా ఎప్పుడైనా అని అడగాం కదా, మరి అట్లాంటి స్ట్రేంజ్ ఫుడే అడగాలి. హ్యావ్ యూ ఎవర్ టేస్టెడ్ ఆక్టోపస్? అలాగా ఎప్పుడైనా టేస్ట్ చేసావా, ట్రై చేసావా, ఎప్పుడైనా పని చేసావా అని ఎక్స్పీరియన్స్ గురించి అడిగేటప్పుడు అంతా ఈ ఫ్రేజెస్ అంటే లైక్ ఇట్లా అడగాలన్నమాట క్వశ్చన్స్. మరి ఎప్పుడు మనం హ్యావ్ యూ, హ్యావ్ దే, హ్యావ్ ఐ, హ్యావ్ వి ఇంతే అడుగుతామా? వాట్ అబౌట్ షీ అండ్ హీ? వాళ్ళ గురించి అడిగేటప్పుడు హ్యాజ్ అని అడగాలన్నమాట. హ్యాస్ షీ ఎవర్? హ్యాస్ హీ ఎవర్? ఆమె ఎప్పుడైనా నీకు హెల్ప్ చేసిందా? ఆమె ఎప్పుడైనా హార్స్ రైడ్ చేసిందా? ఆమె ఎప్పుడైనా కార్ నడిపిందా? ఆమె ఎప్పుడైనా డెడ్ లైన్స్ మిస్ చేసిందా? అలా ఆమె ఎప్పుడైనా అసలు టైంకి వచ్చిందా? ఇలాంటివి ఏం అడగాలన్నా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ గురించి అడిగేటప్పుడంతా హ్యాస్ షీ ఎవర్, హ్యాస్ షీ ఎవర్ కమ్ ఆన్ టైం? అసలు ఒక పర్సన్ టైంకి రానే రాదు, అసలు ఆమె ఎప్పుడైనా వచ్చిందా టైంకి? హ్యాస్ షీ ఎవర్ కమ్ ఆన్ టైం? అలాంటి కేసెస్లో యూజ్ చేయాలన్నమాట. ఆమె అసలు ఎప్పుడైనా వంట చేసిందా ఇంట్లో? హ్యాస్ షీ ఎవర్ కుక్డ్? హ్యాస్ షీ ఎవర్ కుక్డ్? యాక్చువల్గా కుక్కుడు, లుక్కుడు ఇట్లాంటివి ఉండకూడదు, కుక్డ్. ఓకే, అలా పలకాలి. అతని గురించి అడిగేటప్పుడు హ్యాస్ హీ ఎవర్, హ్యాస్ హీ ఎవర్ ఫ్లోన్? అగైన్ అతను ఎప్పుడైనా ఫ్లైట్లో ట్రావెల్ చేశాడా అన్నట్టు. హ్యాస్ హీ ఎవర్ రిడన్ అ హార్స్? అతను ఎప్పుడైనా హార్స్ రైడ్ చేశాడా అన్నట్టు. హ్యాస్ హీ ఎవర్ రిడన్ అ హార్స్? మీరు ఇక్కడ చేయాల్సిన టాస్క్ ఏంటి అంటే, ఇక్కడ V3 వర్బ్స్ కదా అన్ని, ఈ హ్యావ్ యూ ఎవర్, హ్యావ్ దే ఎవర్ ఇవి రెండింటిని మీరు ఇగ్నోర్ చేసిన హ్యాస్ షీ ఎవర్, హ్యాస్ హీ ఎవర్ అని యూజ్ చేస్తూ వర్బ్స్ మార్చుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైనా మీరు ఆ పని చేశారా? మీరు ఎప్పుడైనా తాజ్ మహల్ చూసారా? హ్యావ్ యూ ఎవర్ సీన్ ద తాజ్ మహల్? వాళ్ళు ఎప్పుడైనా చూసారా? హ్యావ్ దే ఎవర్ సీన్ ద తాజ్ మహల్? అతను ఎప్పుడైనా తాజ్ మహల్ చూసాడా? హ్యాస్ హీ ఎవర్ సీన్ ద తాజ్ మహల్? ఇలా వర్బ్స్ డిఫరెంట్ వర్బ్స్ పెట్టుకుంటూ ప్రాక్టీస్ చేసేసేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది కూడా బాగా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటాం కదా, అందుకు. దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడే అండి. జస్ట్ లర్న్ ఇట్ థరోలీ ఫర్ టుడే. ఐల్ సీ యూ with one more concept next time. Bye bye. Take care.